ఇచ్చాపురం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దాసర్ రాజు ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం ఈదపురం పంచాయతీలో ఎన్నికల శంఖారావంలో భాగంగా ముందడుగు వేసి ఇంటింటికి ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ 6 పథకాలను ఇంటింటికి వెళ్లి చేరవేశారు. శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యులుగా కింజనపు రామ్మోహన్ నాయుడుకు, అలాగే ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులైన బెందాళం అశోక్ బాబుకి నన్ను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మీ సేవకే వస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. యుగపు పాలనకు పాతరేసి సింగంలా యుగపు పాలననే అందించగ వస్తుండు. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చక. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, ఐకోల గుంపునే తరిమి కొట్టగా. విషపు నవ్వులోడి ఇనుప కాళ్ల కింద నలిగిన 5 కోట్ల ఆంధ్రుల సంఖ్యలను ఇకపై విడిపించగా, మట్టి రుణం తీర్చుకోగా ఒట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నతో చేయి కలుపుదా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగు. అందరూ కూడా సైకిల్ గుర్తు మీద వేయాలి. మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అని 6 పథకాలను ప్రత్యేకంగా మనందరి కోసం పెట్టడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం అనేది మీ అందరికీ తెలుసు. కరెంటు ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, తాగునీరు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ సమస్య. అలానే సంక్షేమం అన్నారు. సంక్షేమం అంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకే 18,000 ఇస్తామన్నారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు. అలా కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రతి మహిళకి నెలకి 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారన్న. అందరికీ కూడా 18 గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 1,200, 1,400 కూడా రేటు పెరిగిపోయింది. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మన శ్రీకాకుళం జిల్లాలో మీరు మహిళలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సు కనుక మీరు ఎక్కినట్టయితే ఆర్టీసీ బస్కి మీరు టికెట్ తీయాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ బస్సు ఉచితం మహిళలందరికీ కూడా, జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళినా. అలానే ప్రతి రైతు ఎవరైతే రుణం తీసుకుంటారో బ్యాంకుల్లో రైతు రుణమాఫీ 20,000 రూపాయలు చేస్తారు. అలానే కరెంటు ఛార్జీలు కంప్లీట్ గా కిందకి తగ్గుతాయి. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయమ్మా, ఆ కరెంటు ఛార్జీలన్నీ తగ్గిస్తారు. ఎవరైతే 3,000 పింఛన్ తీసుకుంటున్నారో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 4,000 పింఛన్. వికలాంగులు కాలు, చెయ్యి అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు 3,000 పింఛన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి 6,000 ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే. అలానే చంద్రన్న బీమా అనే కరెంటు షాకు, పాము కాటు, సడన్ గా ఎవరైనా అనుకోని ప్రమాదం సంభవించి ఒక యాక్సిడెంట్ ఒకటి జరిగి ఆ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి గతంలో మనం 2014, 19 ఆ టైంలో మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు పెళ్లి కానుక కింద 50,000 ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు పెళ్లి కానుక కింద